శ్రీ దత్తగురువాయ నమః. శ్రీ గురుదత్త శ్రీ గానుగాపుర క్షేత్ర మహిమా దర్శనము. శ్రీ గానుగాపుర క్షేత్రమందు శ్రీ నృసింహ సరస్వతి యొక్క 23 సంవత్సరముల సుదీర్ఘమైన చరిత్ర కలదు. ఇట్టి సంఘటన యందు చాలా అర్థం దాగి ఉన్నది. భీమా అమరజా నది యొక్క సంగమ సమీపమున 2-3 మైళ్ళ పరిసర ప్రాంతాలలో కొన్ని సంఘటనల ద్వారా పవిత్రమైనవి. పురాణ కాలం నుండి ఈ ప్రాంతమునందు మహర్షులు ఎన్నో యజ్ఞములు మరియు తపస్సుల ద్వారా ఈ ప్రదేశాన్ని పవిత్రపరిచి మంగళదాయకం చేయడమైనది. ఇట్టి స్థలము యొక్క మహిమలు తెలుసుకొనుటకు గానుగాపురం వెళ్ళడం చాలా ముఖ్యమైనది. క్షేత్ర మహిమ చూడడానికి అష్టతీర్థముల యొక్క మహిమలు పాఠకులకు పూర్వం విదితం. ఇది మరియు ప్రముఖ స్థానముల యొక్క పరిచయము మరియు అక్కడ స్థలముల యొక్క విశేషములను మీ ముందు ఉంచటమైనది. సంగమ స్థాన విశేష మహిమలు. శ్రీ గానుగాపుర క్షేత్రమందు భీమా మరియు అమరజా నదుల యొక్క సంగమం కలదు. గానుగాపుర గ్రామం యొక్క పశ్చిమ దిశకు 2 మైళ్ళ దూరంలో ఈ సంగమం కలదు. ఇక్కడ విశేషం ఏమనగా శ్రీ నరసింహ సరస్వతుల వారు నిత్యం స్నానానికి విచ్చేసేవారు. ఇక్కడ స్నానం చేయుట వలన సకల పాప నివారణ జరుగును. నిర్గుణ పాదుకల యొక్క దర్శనము కంటే ముందు మొదట స్నానం చేసి దర్శనం చేసుకునవలెను. ఇందుకొరకై సంగమునందు స్నానఘట్టము నిర్మించడమైనది. భస్మ మహిమ. సంగమాన స్నానాన్ని ఆచరించిన తర్వాత బయటికి వచ్చినచో సంగమానికి సమీపమునందు ఒక చిన్న గుట్ట కలదు. ఆ గుట్ట భస్మముతో నిండి ఉన్నది. పరశురామునిచే ఇక్కడ యజ్ఞమునందు ఋషులచే తేబడిన భస్మమే ఇక్కడ కలదు. శ్రీ గానుగాపుర క్షేత్రం యందు ఇట్టి భస్మం ముఖ్య ప్రసాదము మరియు భక్తులు దీనిని వాడుతూ వెంట తీసుకువెళ్తారు. ఇట్టి యాత్ర ద్వారా భక్తులు వారి అకాల కామనలను పూర్తిగా చేసుకుంటారు. శ్రీ సంగమేశ్వర దేవస్థానం. ఈ దేవస్థానం భీమా అమరజా నది సంగమానికి దగ్గరలో కలదు. ఈ మందిర స్థానం చాలా పవిత్రమైనది. శ్రీ నృసింహ సరస్వతిచే తయారు చేయబడిన అక్కడి అవదుంబర వృక్షం సమీపం నుండే చూడడానికి వీలు కలదు. సంగమ స్నానం చేసిన తర్వాత మొదట సంగమేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత పాదుకల దర్శనం చేసుకుంటారు. అవదుంబర మేడి వృక్షం. అవదుంబర వృక్షం సంగమేశ్వరుని మందిరం ముందు కలదు. శ్రీ నరసింహ సరస్వతి యొక్క అనేకమైన లీలలో ఇది ఒకటి కలదు. నరహరి అని విప్రుడు కుష్ఠరోగముచే బాధపడుచుండెను. నరహరి శ్రీ స్వామి యొక్క శరణుదొచ్చెను. అప్పుడు స్వామి ఒక ఎండిపోయిన మేడికర్రని ఇచ్చి భూమిలో పాతమని తేల్చెను. ఏ రోజున ఆ కట్టె చిగురించిందో ఆ రోజే ఆ బ్రాహ్మణుని యొక్క కుష్ఠు మాయమైపోయినది. ఏ విధంగా జరిగినదంటే బ్రాహ్మణుని యొక్క భక్తి తెలుసుకొని శ్రీ నరసింహ సరస్వతుల వారు ఆ కట్టె పైన తీర్థం చల్లినారు. వెంటనే అట్టి కట్టె చిగుర్చినది. అట్లు చిగిర్చిన కర్ర మహావృక్షమైనది. స్వామి యొక్క మాటల యందు ఆయన ఆదేశముల యందు శ్రద్ధతో అనుసరించిన శుభములు కలవు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఆ స్థలమందు వేరొక ఔదుంబర వృక్షం వెలసినది. అక్కడ శ్రీ గణేశుని విగ్రహం మరియు పాదుకల నిర్మాణం జరిగినది. అక్కడి భక్తజనులు గురుచరిత్ర పారాయణం చేయుదురు. విశ్రాంతి కట్ట. శ్రీ నరసింహ సరస్వతి స్వామి పవిత్ర స్పర్శ వలన శుభదాయకం జరుగును. ఈ కట్టా సంగమానికి వెళ్ళు దారిలో కలదు. అక్కడ ఒక రైతు ఉండేవాడు. స్వామివారు సంగమానికి వెళ్ళినప్పుడు మరియు వచ్చినప్పుడు రైతు కోరికపై విశ్రాంతి తీసుకునేవాడు. అందువలన దీనిని విశ్రాంతి కట్ట అనబడినది. ఈ కట్టా విషయం ఏమనగా ఏ పొలమునందు ఈ కట్టా కలదో అట్టి పొలము యొక్క ధాన్యము చాలా పవిత్రత పొందును. ఈ కారణం వలన భక్తుల నమ్మకం ఏమనగా గుప్త రూపమున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి సంగముని వదిలి వెళ్ళరు. ఈ కట్ట యందు విశ్రాంతి తీసుకొనడం వలన ఆ సమయమునందు శ్రీ స్వామి యొక్క కృపదృష్టి ఎవరిపైన ఉంటుందో వారికి జ్ఞానోదయం కలుగును. నిర్గుణ పాదుక మహిమ. ఈ పవిత్రమైన పాదుకలు గానుగాపురమునకు ఆత్మ సమానమైనవి. స్వామివారి అవతార సమాప్త సమయమున భక్తజనుల కోరికపై ఇట్టి పాదుకలు ఉంచడమైనది. ఇట్టి పాదుకలు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క ప్రతిరూపము. ఆ సమయం నందు భీమానంది యందు అరటి ఆకు ఆసనం నందు నరసింహ సరస్వతుల వారు గుప్తమైనారు.
అప్పుడు భక్తులు తిరిగి మందిరం రాగా ఆ పాదుకల స్థలం నందు శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడిని తలచిన భక్తులకు తెలుపుట కొరకై ఇట్టి పాదుకలను నిర్గుణ పాదుకలను బడుచున్నవి. ఇట్టి నిర్గుణ పాదుకలను పూజతో శ్రద్ధగా పూజించిన భక్తులకు సకల సంకటములు తొలగిపోవును. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు కలవు. ఇట్టి పవిత్ర పాదుకలకు కేసరి కస్తూరులతో లేపనం చేయుదురు. నీటి స్పర్శ జరగదు. ఇది శ్రీ మహాసరస్వతి నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తమూర్తి యొక్క మందిరము.